కాలేజ్ అది. ఇక కేంద్రంపై ఆశలు, 4 ఏళ్లుగా తగ్గుతున్న గ్రాంట్స్ కేటాయింపులు, యూనియన్ బడ్జెట్పై స్టే ఫైనాన్స్ హోమ్స్. ఇగో బడే మియా చోటే మియా, బడే మియా చోటే మియా, ఇద్దరే బడే మియా చోటే మియా అంటే తెలుగులో ఏంది, పెద్దోడు చిన్నోడు అంతేగా. పెద్దోడు చిన్నోడు అట్లా పిలుచుకుంటారు ఇంట్లో, పెద్దోడా చిన్నోడా అని చెప్పి పిలుచుకుంటారు అట్లా. వాళ్ళిద్దరు కూడా అట్లా బడే మియా అని చెప్పి రేవంత్ అన్న కూడా అప్పుడు మాట్లాడండి కదా అవే మాటలు. 3 బడ్జెట్లలో మూడో వంతే రిలీజ్. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి వచ్చే నిధులకు బ్రేక్. ఓటాన్ అకౌంట్ అంచనా 21,000 కోట్లు. ఫుల్ బడ్జెట్లో మరింత పెరగొచ్చని ఆఫీసర్ల ఆశలు. పాత బకాయిల సెటిల్మెంట్స్ కోసం తపన. రేపటి బడ్జెట్ తర్వాత మరింత క్లారిటీ. సత్సంబంధాలతో నిధులు రాబట్టుకునేలా రాష్ట్ర సర్కారు ప్లాన్. కేంద్ర పథకాల అమలుతో మరికొన్ని సమకూర్చే ఛాన్స్. ఇప్పటికే మోడీ అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయాలని రిక్వెస్ట్. మోడీ చేస్తాడు, మేము చేయలేదా, మా ప్రభుత్వం ఉన్నా ఎవరి ప్రభుత్వం ఉన్నా మేము చేస్తామే, మేము చేసేటోళ్ళమే అని చెప్పుకుంటాడు కానీ ఈడ చక్కగా లేదు, కుంపటి చక్కగా లేకపోయా. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. జనులారా, ప్రజలారా రెడీగా ఉండండి. ఇగోండి, వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లు. పేద ప్రజల సంక్షేమమే సర్కారు లక్ష్యం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ. వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఓకే, ఈ టైటిల్ ఏంది, వార్త ఏంది? టైటిల్ వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లు. ప్రజల సంక్షేమమే సర్కారు లక్ష్యం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ. వాన వస్తుంది, మంచిగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, జాగ్రత్త ఉంటారు అన్నాడు. తర్వాత అసలు ఇందిరమ్మ ఇండ్ల గురించి ఊసేలేదు. మళ్ళీ తర్వాత వార్తల ఒకటే లైను, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పి. తర్వాత అసలు ఏం లేదు, ఇక ఉట్టిదే రుణమాఫీ గురించే మళ్ళీ ప్రాసెస్. మళ్ళీ 31,000 కోట్లతో రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టదుందన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి చేయడమని చెప్పారు. ఇగో మీద లైన్ కింద ఇండ్లు ఏం లేదు, లోపల గట్లున్నది కథ.